హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండి. మన యాప్లో మరి ప్రారంభ ఆఫర్లో భాగంగా మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము 399 రూపీస్కే ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి 100 మంది అభ్యర్థులకు కేవలం 399కే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో మరి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో, అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి. ఓకేనా? మరి ఫుల్ కోర్స్లో మనకు 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ 22 15 to 20 గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో. ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. మొదటి 500 మందికి మాత్రమే. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ అభ్యర్థులు గత కొద్ది రోజులుగా మరి వయోపరిమితి పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆందోళన కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇదొక్కసారి అంటే చాలా రోజుల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి మాకైతే వయోపరిమితిని పెంచాలి అంటూ ఆందోళన చేయడం అయితే జరుగుతుందండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకి 32 ఉన్నటువంటిది 34 అయితే పెంచడం అయితే జరిగిందండి. ఎస్ఐ అభ్యర్థులకి 35 ఉన్నటువంటిది +2 చేసి 37 సంవత్సరాలకైతే పెంచడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలీస్ అభ్యర్థులకు వయోపరిమితిని పెంచి మరి వారు ఏదైతే చివరి అవకాశమో, ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకుంటాం, ఓకేనా, ఇది ఒక్క అవకాశంతో మేము జాబ్ సాధించడమా లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం అనేది ఆలోచించుకుంటామంటూ ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారండి లిటరల్గా అభ్యర్థులు. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క విషయాన్ని ఆలోచించి ఖచ్చితంగా మరి అభ్యర్థులకు న్యాయం జరిగేలా మరొక 2 లేదా 3 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో గైస్, మరి మనకు పోలీస్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 అయితే రాబోతుందండి. నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది. అఫ్కోర్స్ ఖాళీలు అయితే కొన్ని తక్కువగా ఉన్నప్పటికీ కాంపిటీషన్ అయితే చాలా హెవీగానే ఉంటుందండి. మనకి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు కాబట్టి ఈసారి కొన్ని తక్కువగానే వేయడం అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు జాబ్ క్యాలెండర్లో మరికొన్ని ఉద్యోగాలు అయితే యాడ్ చేసి మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. కాబట్టి ప్రిపరేషన్లోనే ఉండండి. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మీకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ జాబ్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇప్పటికే మన యాప్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా తక్కువ కాస్ట్కి అందిస్తున్నామండి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.